Hi viewers, welcome back to our channel Sahastra 26, the magic of English. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఇలా కొన్ని రకాల సెంటెన్స్లు యూజ్ చేస్తూ ఉంటాం. ఒట్టు, ఇది నిజం, తినడానికి ఏమైనా ఉందా, మీరు తప్పనిసరిగా రావాలి, ఈ నోటు చల్లదు, చిరిగిపోయింది, ఇలాంటి కామన్గా జనరల్గా మనం ఎన్నో రకాల ఎక్స్ప్రెషన్ మన తెలుగులో అంటూ ఉంటాం. అయితే వీటి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది మనకు సరిగా అర్థం కాదు. వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. వ్యూయర్స్, ఐ గెట్ అప్ లేదా ఐ వేక్ అప్ లేదా ఐ యామ్ అప్ అట్ 7 o'clock in the morning. ఇక్కడ చూడండి, ఏదైనా నిద్ర లేవడం అనే అర్థంలో 3 రకాలుగా మనం యూజ్ చేస్తాం. వేకప్, గెటప్ అండ్ యామ్ అప్. అంటే ఎక్కువగా మనకి గెటప్, వేకప్పే మనం వింటూ ఉంటాం. యామ్ అప్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ బీ ఫామ్ ఏదైతే ఉంచి యామ్, ఈజ్, ఆర్, వాజ్ వాళ్ళు ఉంచి ఇక్కడ యూపీఎఫ్ అన్నట్లయితే నిద్ర లేచిన సెన్స్లో మనం ఉపయోగించవచ్చు. ఐ వాజ్ అప్ 7 o'clock ఎస్టర్డే. నిన్న నేను 7 గంటలకు నిద్ర లేచాను. హీఈస్ అప్ 4 o'clock in the morning. అతను 4 గంటలకు నిద్ర లేచాడు. అలా మనం యామ్ అప్, ఈజ్ అప్, అప్, వాజ్ అప్ కూడా మనం యూజ్ చేసి చెప్పొచ్చు. మన సాధారణ ఎక్కువగా మనం ఐ గెట్ అప్ అట్ 7 o'clock, ఐ వేక్ అప్ 4 o'clock, హీ వేక్స్ అప్ అట్ 7 o'clock, షీ వేక్స్ అప్ అట్ 4 o'clock అని చెప్పి మనం గెటప్, వేకప్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇట్స్ ఓకే, దట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ 3 యొక్క కూడా అర్థాలు ఒకటే. అంటే పర్వాలేదు, అంటే అదంత పెద్ద విషయం ఏం కాదు, పర్వాలేదని చెప్పేటప్పుడు ఇలా మనం చెప్పొచ్చు. నథింగ్ టు వర్రీ, నీడ్ నాట్ వర్రీ, బాధపడకు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నథింగ్ అంటే నోథింగ్, అంటే ఏమీ లేదు. దేనికి? టు వర్రీ అంటే బాధపడడానికి ఏమీ లేదు, అంటే నువ్వేమీ బాధపడకని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. నీడ్ నాట్ వర్రీ, నీడ్ నాట్ వర్రీ అంటే బాధపడాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు వర్రీ కూడా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ 7:30 in the morning ఆర్ ఈవినింగ్. ఇప్పుడు ఉదయం 7:30 అయింది, సాయంకాలం 7:30 అయింది అని ఇలా చెప్తున్నాం. అయితే ఎవరైనా మనం టైం అడిగేటప్పుడు వాట్ ఈస్ టైమ్ నౌ అని అడిగినప్పుడు మనం ఈ విధంగా సమాధానం చెప్పేటప్పుడు ఇట్ ఈస్ కంపల్సరీ, అంటే ఇట్ ఈస్ అనే ఫ్రేజ్ని మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ టైం, పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ 4:30 in the evening, ఇట్ ఈస్ 5 o'clock in the morning, ఇట్ ఈస్ 7 o'clock in the night. ఇలా రకరకాలుగా మనం ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ది డే చెప్పి దాని ముందు టైం చెప్పి దాని ముందు ఇట్ ఈస్ అనే ఫ్రేజ్ని మనం ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఇట్ ఈస్ 7 AM, ఇట్ ఈస్ 8 PM అని చెప్పి AM, PMలు ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. సాధారణంగా ఈ పార్ట్స్ ఆఫ్ ది డే అంటే ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలాంటివే పార్ట్స్ ఆఫ్ డేస్ని యూజ్ చేస్తారు, కానీ AM, PMని యూజ్ చేయడం జరగదు. బీ దేర్ అట్ ఎనీ కాస్ట్, డూ కమ్ అట్ ఎనీ కాస్ట్ అంటే చూడండి, బీ దేర్, బీ అంటే ఉండుట, దేర్ అంటే అక్కడ, ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా సరే, ఎట్టి పరిస్థితులను సరే నువ్వు అక్కడ ఉండాలి. డూ కమ్ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా సరే మీరు రావాలి. డూ కమ్ అంటే ఇక్కడ కమ్ యూజ్ చేసే ముందు డూ ఎందుకు యూజ్ చేస్తావంటే మనం గట్టిగా ఫోర్స్గా చెప్పేటప్పుడు, అంటే నువ్వు ఎలాగైనా రావాలి, ఖచ్చితంగా రావాలని చెప్పి మనం ఫోర్స్ఫుల్గా చెప్పేటప్పుడు ఈ డూ కమ్ యూజ్ చేస్తే అక్కడ ఆ స్ట్రెస్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. అంటే కమ్ అనేదానికి డూ కమ్ అనేదానికి చాలా తేడా ఉంది. కమ్ అంటే ఏదో జనరల్గా సాధారణంగా రా అని అర్థం. డూ కమ్ అంటే నువ్వు ఖచ్చితంగా రావాలి, అంటే యూ మస్ట్ కమ్ అని చెప్పి అర్థాన్ని డూ కమ్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, డోంట్ టాక్ లైక్ దట్ అంటే ఇక్కడ చూడండి, డోంట్ టాక్ మాట్లాడకు, ఎలా మాట్లాడకు, అలా మాట్లాడకు అని చెప్పడానికి ఇక్కడ లైక్ దట్ అంటే ఆ విధంగా మాట్లాడకు. అలాగే డోంట్ డూ లైక్ దట్, అలా చేయకు అంటే ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం. డోంట్ యూజ్ చేసి డూ యూజ్ చేసిన తర్వాత అలా చేయకు, ఇలా చేయకు, అలా మాట్లాడకు, ఎలా చెప్పేటప్పుడు మనం ఈ నెగిటివ్ యూజ్ చేసి ఏదైతే వెర్బ్ చెప్పదలుచుకున్నామో ఆ ఫామ్ని ఇక్కడ మనం యూజ్ చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్, కారణం ఏంటి అంటే కారణం అని చెప్పడానికి ఇక్కడ మనం రీజన్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇంటెన్షన్, అతని ఉద్దేశం ఏంటి, ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. వాట్ ఈస్ హిస్ మోటివ్, అతని మోటివ్ ఏంటి, అతని ఆలోచన ఏంటి. వాట్ ఈస్ హిస్ ఐడియా, అతని ఆలోచన ఏంటి. ఇక్కడ హిస్ ఐడియా, హెర్ ఐడియా అన్నప్పుడు అతని ఆలోచన, ఆమె యొక్క ఆలోచన చెప్పి మనం చెప్పొచ్చు. అలాగే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ కమింగ్, అతను రావడానికి కారణం ఏంటి.
వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ కమింగ్, ఆమె రావడానికి కారణం ఏంటి. అలా చెప్పేటప్పుడు మనం రీజన్ తర్వాత ఫర్ అనే ప్రిపోజిషన్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, డోంట్ ఐ నో దట్ మచ్, ఆ మాత్రం నాకు తెలియదా. చూడండి ఇక్కడ ఐ నో నాకు తెలుసు, ఐ డోంట్ నో నాకు తెలియదు, డూ ఐ నో నాకు తెలుసునా, డోంట్ ఐ నో నాకు తెలియదా. చూడండి అలా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ నుంచి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వరకు అలా ఫ్రేమ్ చేయొచ్చు. అంటే డోంట్ ఐ నో దట్ మచ్, ఆ మాత్రం నాకు తెలియదా, ఆ మాత్రం చెప్పడానికి ఇక్కడ దట్ మచ్ యూజ్ చేసాం. ద డిఫరెన్స్ ఈజంట్ మచ్, చూడండి అంటే ద డిఫరెన్స్ ఈజ్ నాట్ మచ్. ఆ ఈజ్ నాట్నేమో మనం ఇక్కడ ఈజెంట్గా కాంట్రాక్ట్ చేసి చెప్పాం, కుదించి చెప్పాం. అంటే తేడా ఏమీ లేదు. అలా ఎక్కువ తేడా ఉందని చెప్పడానికి దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్, చాలా ఎక్కువగా తేడా ఉంది. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా ఎక్కువగా తేడా ఉందని చెప్పేటప్పుడు అలాగే హ్యూజ్, లాట్ ఆఫ్ అనే రకరకాల ఫ్రేజ్ మనం వాడచ్చు. వీ హ్యావ్ నో అదర్ వే, మనకు వేరే మార్గం లేదు. వీ హ్యావ్ నో అదర్ ప్లాన్, మనకి ఇంక వేరే ఆలోచన లేదు. వీ హ్యావ్ నో అదర్ ఐడియా. ఇలా మనం ఈ వే ప్లేస్లో ఐడియా, ఇంటెన్షన్, ప్లాన్, ఛాన్స్ ఇలా రకరకాల నౌన్స్ మనం రీప్లేస్ చేసి చెప్పొచ్చు. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్, తినడానికి ఏమైనా ఉందా. చూడండి ఈజ్ దేర్ ఎనీథింగ్, ఎనీథింగ్ అంటే ఏమైనా, దేనికి, టు ఈట్ తినడానికి. దెర్ ఈజ్ సంథింగ్ టు ఈట్, తినడానికి అక్కడ ఏదో ఉంది. చూడండి అది పాజిటివ్ సెంటెన్స్, దెర్ ఈజ్ సంథింగ్ టు ఈట్. దేర్ ఆర్ గులాబ్ జామున్స్ టు ఈట్, అక్కడ గులాబ్ జామున్స్ ఉన్నాయి తినడానికి. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్లో కూడా చెప్పడానికి ట్రై చేసినట్లయితే మనకి ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. ఈజ్ దర్ ఎనీథింగ్ టు డూ, చేయడానికి ఏమైనా ఉందా. ఇలా ఇక్కడ టు ఈట్ ప్లేస్లో మనం ఏదైనా వెర్బం తీసుకొని చెప్పొచ్చు. మూవ్ ఫర్దర్ ప్లీజ్, కొంచెం జరుగు అంటే ఎవరైనా మనకి ఇరుగ్గా కూర్చున్నప్పుడు కొంచెం జరగండి అంటాం. అలాంటప్పుడు మూవ్ ఫర్దర్ ప్లీజ్ అని చెప్పి ఒక రకమైన ఫ్రేజ్ని మనం యూజ్ చేస్తుంటుంది. కమాన్ సిట్ బై మీ, రా వచ్చి కూర్చో. ఇక్కడ చూడండి సిట్ బై మీ, బై మీ అంటే నా పక్కన, ఎట్ మీ అంటే నా వద్ద. అంటే కమాన్ సిట్ ఎట్ మీ అంటే నా వద్ద కూర్చో, కమాన్ సిట్ బై మీ అంటే నా పక్కన కూర్చో అని చెప్పి ఆ తేడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. దిస్ నోట్ ఈస్ స్టోన్ ఇట్ డజంట్ గో, ఈ నోటు చిరిగిపోయింది చెల్లదు. మనం ఏదైనా కరెన్సీ నోట్లు తీసుకున్నట్టు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఎక్కువగా ఇటువంటి సెంటెన్స్లు వింటూ ఉంటాం. అంటే ఈ నోటు చెల్లదు అని చెప్పడానికి ఇట్ డజంట్ గో అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తుంటుంది. టోన్ అంటే చిరిగిపోవడం, అంటే దిస్ నోట్ ఈస్ స్టోన్ అంటే ఇది చిరిగిపోయి ఉంది. ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ, ఇది నీకు భావ్యం కాదు, తగదు. అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే ఇలా నువ్వు చేయకూడదు, యూ షుడ్ నాట్ డూ లైక్ దట్, అలా నువ్వు చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు ఇది నీకు మంచి పద్ధతి కాదని చెప్పి అనేటప్పుడు ఇలా మనం ప్రాపర్ అనే రకమైన వర్డ్ని యూజ్ చేస్తుంటాం. ఐ స్వేర్ ఇట్ ఈస్ ట్రూ, ఒట్టు ఇది నిజం. మనం ఎక్కువ మాట్లాడేటప్పుడు ఒట్టు అంటే నమ్మడానికి, అంటే అది నిజంగా జరిగింది, నిజంగా చేశామని చెప్పడానికి ఒట్టు అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఆ ఒట్టు అనడానికి ఐ స్వేర్, స్వేర్ అంటే ప్రమాణం చేయట. ఐ స్వేర్ ఇట్ ఈస్ ట్రూ, ఆ ఒట్టు ఇది నిజం, ప్రమాణ పూర్తిగా ఇది నిజం చెప్పడానికి ఐ స్వేర్ అనే ఒక రకమైన ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయాలి. దిస్ ఈస్ సో అన్ఫెయిర్, ఇది చాలా అన్యాయం. దిస్ ఈస్ ప్రెట్టి అన్ఫెయిర్, అన్ఫెయిర్ అంటే అన్యాయం, ఫెయిర్ అంటే న్యాయమైన, అన్ఫెయిర్ అంటే అన్యాయమైన. ఇక్కడ సో అన్ఫేర్ అంటే సో అంటే చాలా, అంటే చాలా చాలా అన్యాయం చెప్తూ అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు సోని యూజ్ చేస్తాం. సో ప్లేస్లో ప్రెట్టి అని కూడా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు దిస్ ఈస్ ప్రెట్టి అన్ఫేర్. అలాగే అన్జస్ట్, అన్జస్ట్ అనే పదాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అన్జస్ట్ అంటే అన్యాయం, అంటే అది సరిగ్గా లేదు, న్యాయంగా లేదని చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. డూ యాజ్ యు లైక్, డూ చెయ్యు, యాజ్ యు లైక్ నీకు నచ్చినట్లు. డూ యాజ్ యు విష్, విష్ అంటే కోరిక, లైక్ అంటే ఇష్టపడినట్లుగా, అంటే చెయ్యి నీకు నచ్చినట్లుగా. డోంట్ మేక్ జోక్స్, జోకులు వేయొద్దు. అంటే ఎప్పుడు కూడా జోక్ వేయాలి అంటే జోక్ వేస్తా సెన్స్ ఎప్పుడు కూడా మేక్ అనే వెర్బ్ ఎప్పుడు వస్తుంటుంది. మేక్ జోక్, డోంట్ మేక్ జోక్, డోంట్ బి ఫూలిష్, దిస్ సీరియస్ మ్యాటర్, డోంట్ మేక్ జోక్స్ అట్ దిస్ టైం, ఇలా మనం చెప్పొచ్చు. నో ఎక్స్క్యూజెస్ ప్లీజ్, సాకులు చెప్పొద్దు. ఎక్స్క్యూజ్ అంటే సాకులు, అంటే ఏదో ఒక రీజన్ చెప్తూ చాలాసార్లు మనం నమ్మించడానికి ట్రై చేసేటప్పుడు మనం ఎలా చెప్తూ ఉంటాం, సాకులు చెప్పొద్దని. ఎలా కాకుండా కుంటు సాకులు అంటూ ఉంటాం, అంటే ఇంకాస్త అంటే సాకుల కన్నా ఎక్స్ట్రా. కుంటు సాకులు అని చెప్పేటప్పుడు లేమ్ ఎక్స్క్యూజెస్ అనే ఒక రకమైన ఫ్రేజ్ని వాడాలి. డోంట్ సే లేమ్ ఎక్స్క్యూజెస్, కుంటు సాకులు చెప్పదు.
చెప్పొద్దు అని చెప్పేటప్పుడు ఇలా మనం ఎక్స్క్యూజెస్ అనే వర్డ్ని యూజ్ చేస్తుంటుంది. జస్ట్ లిసన్ టు మీ, నేను చెప్పేది కాస్త విను. లిజన్, ఎప్పుడైనా లిజన్ అనే వెర్బ్ వచ్చినప్పుడు పక్కన ఖచ్చితంగా టు అనే ప్రిపోజిషన్ రావాల్సి ఉంటుంది. జస్ట్ లిసన్ టు మీ, నేను చెప్పేది విను. ఇన్ ద సేమ్ వే, జస్ట్ లిసన్ టు మీ అవర్ క్లాసెస్. ఇఫ్ యూ రెగ్యులర్లీ ఫాలో అవర్ క్లాసెస్, you are able to speak good English. So please visit our channel Sahastra 26 for learning English in easy way. Thank you very much for watching my videos. Keep it up.